హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు డిప్లొమా సివిల్కి సంబంధించి ఎగ్జామ్ ఉంది కదా. మనకు నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది అంటే రేపు ఏముంది, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది. కాబట్టి 16th ఆల్రెడీ మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి అవి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో మీరు ఖచ్చితంగా పాస్ అయిపోవచ్చు. ఇంకా రిమైనింగ్ టాపిక్ కూడా మనం నేర్చుకుంటే ఓకేనా. సరే, 1 by 1 డిస్కస్ చేద్దాము. సో మనం సిలబస్ ఆల్రెడీ మనకు తెలుసు, ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ తీసుకుంటే ఇంట్రడక్షన్తో పాటు ఫోర్సెస్ అండ్ మొమెంటము అంటే సెంట్రాయిడ్, ఇక్కడ మనకి మొమెంటం అంటే బేసిక్ కాన్సెప్ట్ పైన వస్తాయి. అంటే రిజల్ట్ అండ్ రిజల్యూషన్, ఈ బేసిక్ కాన్సెప్ట్ పైన లామిస్ రూల్ ఇవన్నీ ఈ ఏరియాలో అయితే మనకు కవర్ అవుతాయి. తర్వాత సెంట్రాయిడ్ ప్రాబ్లమ్ చూసినాం, మనం మొమెంటం ఆఫ్ ఇనర్షియా కూడా చూసినాము. ఇప్పుడు మనము సింపుల్ మిషన్స్ పైన సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ పైన, అదేవిధంగా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ పైన ఈ రోజు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియోస్లో చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఓకేనా. సరే, ఫస్ట్ మనం తీసుకుంటే ఇంకా స్ట్రెస్ పైన చూద్దాం. స్ట్రెస్ అండ్ స్ట్రైన్ ఈ టాపిక్ పైన చూసుకుంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ స్టీల్ బార్ ఆఫ్ 1.8 మీటర్ లాంగ్ ఈజ్ acted upon by forces shown in figure, find the elongation in the bar of E is equal to 2 × 10⁵ Newton per mm square. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్. సో దీన్నే మనం సాల్వ్ చేద్దాం. సో దట్ మనకి ఏమవుతుందంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అంటే ప్రీవియస్ పేపరే కదా, మనం చేస్తే మనకు వచ్చే ఎగ్జామ్లో పేపర్ కూడా మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరే తీసుకోవడం జరిగింది ఓకేనా. సరే, మనం దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలా, ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంది, డెల్టా ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా ఎల్ సంబంధించిన ఫార్ములా ఏముంది, PL/AE ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కేసు ఉంది అనుకోండి, ఒక మెంబర్ ఉంది, దీనిపైన టెన్సైల్ ఫోర్స్ కావచ్చు, కంప్రెసివ్ ఫోర్స్ కావచ్చు, ఒక ఫోర్స్ యాక్ట్ అయితే దానిపైన మనం PL/AE రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్స్ 3 ఉంటే అప్పుడు డెల్టా ఎల్కి ఫార్ములా ఏమొస్తుంది చెప్పండి. ఎగ్జాక్ట్లీ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3 వస్తుంది. మరి డెల్టా ఎల్ అంటే ఏమి, PL/AE. మరి డెల్టా L1 అంటే ఏమి, P1L1/A1E1 ప్లస్ P2L2/A2E2 ప్లస్ P3L3/A3E3. అర్థమైందా? ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఒక్కొక్క దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమేమి, P1 వాల్యూ, P2 వాల్యూ, P3 వాల్యూ, L1 L2 L3, A1 A2 A3. ఈ వాల్యూ అన్నిటికీ కామన్ కాబట్టి మీరు కావాలంటే అన్నిటికీ జస్ట్ ఈ రాసుకున్న ప్రాబ్లం లేదు. అంటే మనతో ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇంకా లేనిదేది, ఈ వాల్యూ ఎంత, 2 × 10⁵. మనకు P1 వాల్యూ లేదు. సో P1 ఫైండ్ అవుట్ చేద్దామా. సో P1 వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనుకుంటా. ఇది సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఈ వాల్యూ ఏమవుతుంది, P1 అవుతుంది. ఈ లాస్ట్ వాల్యూ ఏమవుతుంది, P3 అవుతుంది. అర్థమైందా? మరి P2ని ఫైండ్ అవుట్ చేయాలి. P2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియా యొక్క ఫోర్స్ని మనం కనుక్కోవాలి. సో ఈ మెంబర్ ఇక్కడ ఉంది, ఈ మెంబర్ని మనం రోప్ వేసి ఇక్కడ లాగుతాం. ఎంతమందితో, 100 మెంబర్స్తో బయటికి పుల్ చేస్తాం. ఇక్కడ 50 మెంబర్స్తో లోపలికి పుష్ చేస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, యారో మార్క్ ఈ సైడ్ ఉంది. అంటే 100 మంది బయటికి, 50 మంది లోపలికి. అంటే ఇప్పుడు బయటికి వస్తుందా, లోపలికి పోతుందా, బయటకు వస్తుంది. ఎంతమందితో బయటికి వస్తుంది, 50 మెంబర్స్తో బయటకు వస్తుంది. సేమ్ లాజిక్ రైట్ సైడ్ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ ఒక రోప్ ఉంది, ఇక్కడ 120 మంది ఉన్నారు. సో లోపలికి ఎంతమంది, 70 మంది పుష్ చేస్తున్నారు. ఇప్పుడు బయటికి పోతుందా, లోపలికి వస్తుందా, బయటికి వస్తుంది. ఎంతమందితో, 50 మెంబర్స్తో, బయటికే కదా. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకుంటాం, ప్లస్ అంటే టెన్సైల్ ఫోర్స్ కింద P2 వాల్యూ ఎంత రాసుకుంటాం, P1 వాల్యూ వచ్చి 120, P2 వాల్యూ వచ్చి 50, P3 వాల్యూ వచ్చి 100. సో P వాల్యూస్ కూడా వచ్చేసినాయి. L1 కావాలా 600, L2 600, L3 కూడా 600. అంటే L కూడా కామన్ ఉంది. ఇంక A1 కావాలా, ఏరియా, ఇది ఏం సెక్షన్, ఇది స్టీల్ బార్ ఆఫ్ స్టీల్ బార్ అని ఇచ్చినాడు. సో ఇక్కడ స్టీల్ బార్ ఆఫ్ 1.8, మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ బార్ అని ఇచ్చినాడు. సో బార్ అంటే ఖచ్చితంగా ఇది క్రాస్ సెక్షన్ ఏరియా రౌండ్గానే ఉంటుంది. అర్థమైందా? ఇది రెక్టాంగిల్ సెక్షన్ కాదు, బార్ అన్నాడు కాబట్టి ఇది సర్క్యులర్గానే తీసుకుంటాము. సో సర్కిల్కి సంబంధించిన తర్వాత ఇంకోటి చూడండి, ఇక్కడ 30 డయా అని ఇచ్చినాడు, 30 mm డయా అని. సో A1 ఫార్ములా కావాలంటే సర్కిల్ కాబట్టి π/4 30². A2 కావాలంటే π/4 డయామీటర్ అంతా 40². అదేవిధంగా A3 కావాలంటే π/4 డయామీటర్ అంతా ఇది కూడా 30². సో ఈ 3 వాల్యూస్ కనుక్కోండి. π/4 30². నేను చేస్తాను, మీరు కూడా ప్యారల్గా చేయండి. సో π/4 సో A1 వాల్యూ 706, A2 వాల్యూ 1256.6, A3 వాల్యూ 706. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, L వాల్యూ కామన్ ఉంది కదా, 600 ఉంది. L వాల్యూ, ఈ వాల్యూ కామన్ ఉంది కాబట్టి సో Lని ఈని బయట రాసుకుందాం అడ్డం లేకోకుండా. సో P1 వాల్యూ ఎంత మనకు, 120 డివైడెడ్ బై A1 వాల్యూ ఎంత, 706 ప్లస్ P2 వాల్యూ ఎంత మనకు వచ్చినది 50 డివైడెడ్ బై 1256.6 ప్లస్ P3 వాల్యూ ఎంత వచ్చింది మనకు, 100 డివైడెడ్ బై 706.
ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయలేదా, సరే ఎల్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాము 600. ఈ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా 2 × 10⁵. ఇది క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. సో క్యాలిక్యులేట్ చేసి చూపండి నాకు ఎంత వస్తుందో వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 120 డివైడెడ్ బై 706 ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.169 వచ్చింది. ప్లస్ 50 డివైడ్ బై 1256.6 దీన్ని యాడ్ చేస్తే 0.209 వచ్చింది. ప్లస్ 100 డివైడెడ్ బై 706 సో దీన్ని యాడ్ చేస్తే 0.35 వచ్చింది. తర్వాత ఏం చేయాలా ఇంటూ 600 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 ఇంటూ డివైడెడ్ బై 2 ఇంటూ 10⁵ అంటే మీరు 5 zeros మల్టిప్లై చేయాలి. సో ఎంత వచ్చింది మనకు ఆన్సర్ టోటల్గా. సో డెల్టా ఎల్ ఎంత వచ్చిందంటే 1.05 ఇంటూ 10⁻³ 10⁻³ మనకు దేంట్లో వస్తుంది వాల్యూ ఎంఎంలో వస్తుంది. ఇది చేంజ్ ఇన్ లెంత్ కదా, లెంత్ కాబట్టి ఎంఎంలోనే వస్తుంది. ఆన్సర్ ఎంత 1.05 ఇంటూ 10⁻³ mm. ఇది చేంజ్ ఇన్ లెంత్ అంటే ఎలాంగేషన్ సంబంధించిన ఆన్సర్. అర్థమైంది కదా ప్రాబ్లము. సో చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఖచ్చితంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ కూడా సబ్స్టిట్యూట్ చేయడం కూడా క్యాలిక్యులేటర్ వేసి ఆన్సర్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇంతవరకు కరెక్ట్ చేస్తారు, ఈ ఆన్సర్ని రాంగ్ రాస్తారు ఎగ్జామ్లో. కాబట్టి ఆన్సర్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు బీమ్స్. సో బీమ్స్ అనే టాపిక్ తీసుకుంటే బీమ్స్లో మనకు క్యాంటిలివర్ ఇవ్వచ్చు, సింపుల్ సపోర్టెడ్ ఇవ్వచ్చు, లేదా ఓవర్ హ్యాంగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది క్యాంటిలివర్ పైన. సో దీనికి మనం నేమ్స్ అయితే రాసుకుందాం. 3 సెక్షన్ నుండి ఏ, సెక్షన్ బి, సి, డి, ఈ విధంగా రాసుకున్నాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా దీని కిందనే ఉండేటట్లా మీరు చూసుకోవాలి. అర్థమైందా, ఎప్పుడు ఇదే విధంగానే ఉండాలి. మీరు ఎక్కడంటే అక్కడ రాయకూడదు, ఎగ్జాక్ట్ ఇట్లే ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వేస్తాను. క్యాంటిలివర్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే పైన వస్తుంది. బెండింగ్ మూమెంట్ వచ్చి కింద వస్తుంది. ఓకేనా. ఎందుకు సార్ కింద వస్తుంది, అది ఎందుకు సార్ పైన వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు తీసుకున్నాం, ఇది ఒక కొమ్మ. ఈ కొమ్మ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే సో ఈ ఫోర్స్ బెండింగ్, ఈ కొమ్మ యొక్క బెండింగ్ ఎక్కడ జరుగుతుంది, కిందికి జరుగుతుంది కదా. దీనిపైన లోడ్ పైన యాక్ట్ అయితే ఉంటుంది, బెండింగ్ కింద జరుగుతుంది. కాబట్టి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కిందికి వస్తుంది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పైన వస్తుంది. అర్థమైందా. సరే ప్రాబ్లం ఎలా చేయాలంటే ఫార్ములాస్ గిర్ములాస్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ నాతో పాటు చేయండి. ఏం లేదు, ఇది ఏ, బి, సి, డి అనేవి బస్ స్టాప్స్. సింపుల్ చెప్పాలంటే బస్ స్టాప్స్. ఓకే, లోడ్ ఇవ్వడం మర్చిపోయినా, మీకు లోడ్స్ ఇవ్వడం మర్చిపోయినా. ఇక దీనికి కావాలంటే 3 న్యూటన్స్ అనుకోండి, ఈ లోడ్ వచ్చి 5 న్యూటన్స్ అనుకోండి, ఇది వచ్చి 2 Nm/m అనుకోండి, kN/m ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఓకేనా. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినాడు. సో ఈ క్వశ్చన్లో మనం రైట్ సైడ్ నుంచి వస్తున్నాము. రైట్ సైడ్ నుంచి వస్తే ఏ అనేది బస్ స్టాప్, బి అనేది బస్ స్టాప్, సి ఒక బస్ స్టాప్, డి ఒక బస్ స్టాప్, ఈ ఒక బస్ స్టాప్, ఇవన్నీ బస్ స్టాప్స్. ఓకేనా. సరే మనకి యూడిఎల్ లోడ్ ఉంది కదా, ఈ యూడిఎల్ లోడ్ యొక్క మీనింగ్ ఏమంటే 2 Newtons ఫోర్స్ యాక్ట్ అవుతుంది పర్ మీటర్కు అని. అంటే ఇక్కడ చూడండి, మనం ఒక్కొక్క మీటర్కి 2 Newtons లోడ్ యాక్ట్ అయితే టోటల్ 4 మీటర్స్కి ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, 8 Newtons యాక్ట్ అవుతుందా, 8 Newtons యాక్ట్ అవుతుంది. ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సెంటర్లో. ఎగ్జాక్ట్ సెంటర్ అంటే మీనింగ్ ఏమి, ఈ డిస్టెన్స్ 2 ఉంటుంది అని అర్థం. అర్థమైందా, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే. సరే ఇప్పుడు చూద్దాం. రైట్ సైడ్ నుంచి బస్సు వస్తుంది. ఏ అనే బస్ స్టాప్లో ఎవరైనా బస్సులో ఎక్కినారా, ఎవరు ఎక్కలేదు. సో ఇక్కడ ఏ అనే స్టాప్లో 0. అర్థమైందా. తర్వాత బి అనే బస్ స్టాప్లో ఎవరైనా బస్సు ఎక్కినారా అంటే 3 స్టూడెంట్స్ బస్సు ఎక్కినారు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు బస్సులో అంటే 3 Newtons రాసుకోండి. అర్థమైందా క్లియర్గా. సరే తర్వాత సి అనే బస్ స్టాప్ దగ్గర వచ్చే లోపల మధ్యలో రన్నింగ్లో కొంతమంది ఉన్నారు, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇట్లాంటి వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రన్నింగ్లోనే బస్సు ఎక్కేస్తారు, వీళ్ళు బస్ స్టాప్లో కాకుండా హైపర్ యాక్టివ్స్. సో వీళ్ళు ఏం చేశారు, రన్నింగ్లోనే బస్సు ఎక్కేసినారు. సో రన్నింగ్లో బస్సు ఎంతమంది ఎక్కినారు, 8 members. ఇప్పుడు క్వశ్చన్ ఏమి, సి అనే బస్ స్టాప్లో ఎంతమంది ఉన్నారు, సి అనే బస్ స్టాప్లో ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ బి అనే స్టాప్లో ఎక్కిన 3 ఉన్నారు, రన్నింగ్లో ఎక్కిన 8 మంది, మొత్తం కలిపి 11 members ఉన్నారు. సి అనే బస్ స్టాప్లో బస్సులో ఎంతమంది ఉన్నారు, 11 members ఉన్నారు. డి అనే బస్ స్టాప్కి వచ్చే లోపల బస్సులో ఎంతమంది ఉన్నారు, 11తో పాటు 5 members యాడ్ అయినారు, 16 members ఉన్నారు బస్సులో. ఈ అనే బస్ స్టాప్లో ఎంతమంది ఉన్నారు, సేమ్ 16 members, అంతే మందే ఉన్నారు, ఎవరు ఎక్కలేదు. అర్థమైందా క్లియర్గా. సరే ఇది 0, ఇది 3, ఇది 11, ఇది 16, ఇది 16. సో స్కేల్ తీసుకోండి, స్ట్రైట్ లైన్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఓన్లీ స్ట్రైట్ లైన్ అంటే హారిజాంటల్ వర్టికల్ లైన్. ఇక్కడ నుంచి హారిజాంటల్ వర్టికల్ హారిజాంటల్ వర్టికల్ హారిజాంటల్ వర్టికల్ హారిజాంటల్ వర్టికల్. సో ఆన్సర్ రాయండి, పక్కనే రాయాలి, వేరే చోట రాయకూడదు. ఏమని, షియర్ ఫోర్స్ అట్ ఏ 0, షియర్ ఫోర్స్ అట్ బి 3 Newton, షియర్ ఫోర్స్ అట్ సి 11 Newton, షియర్ ఫోర్స్ అట్ డి 16 Newton, షియర్ ఫోర్స్ అట్ ఈ 16 Newton. అయిపోయింది ప్రాబ్లం. ఏం చేయదండి, ఎగ్జాక్ట్గా నేను ఏం చెప్పినానో అట్లే రాశారండి అంతే. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ చూద్దాం. బెండింగ్ మూమెంట్కి సంబంధించిన ఫార్ములా ఏమందంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఈ ఫార్ములాని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఏ దగ్గర ఉన్నా, సో బెండింగ్ మూమెంట్ ఏ దగ్గర ఎంత,
ఫోర్స్ ఏమైనా ఉందా? లేదు. డిస్టెన్స్ ఏమైనా ఉందా? ఫోర్స్ లేదు, డిస్టెన్స్ లేదు, ఆన్సర్ 0. బెండింగ్ మూమెంట్ నేను బి దగ్గర చేయబెట్టుకున్నా, రైట్ సైడ్ నుండి చూడాలా. బి దగ్గర చేయబెట్టినప్పుడు రైట్ సైడ్లో ఏమైనా లోడ్ ఉందా? బెండింగ్ మూమెంట్ బి దగ్గర చూసేటప్పుడు లోడ్ ఏం లేదు. డిస్టెన్స్ ఏమైనా ఉందా అంటే 2 డిస్టెన్స్ ఉంది రైట్ సైడ్ నుంచి, కాబట్టి 2 రాసుకున్నా. 0 × 2 0. అర్థమైందా? నెక్స్ట్ సి దగ్గర చేయబెట్టినా, అంటే బెండింగ్ మూమెంట్ అటు సి, బెండింగ్ మూమెంట్ ఆ సి దగ్గర చేయి పెడితే, ఫింగర్ పెడితే, సో రైట్ సైడ్ నుంచి ఏమైనా లోడ్ ఉందా? అవును లోడ్ ఉంది. బి అనే దగ్గర లోడ్ ఉంది, 3 న్యూటన్స్ ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది? 3, 4 డిస్టెన్స్లో ఉంది. అంతేనా? ఇంకొక లోడ్ ఉంది, 8 న్యూటన్స్ అనే లోడ్ ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది? 2 డిస్టెన్స్లో ఉంది. సో 3 4 జా 12 ప్లస్ 8 2 జా 16, 16 ప్లస్ 2 18, 18 ప్లస్ 10 28 న్యూటన్స్. అర్థమైందా? సి దగ్గర వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలా మనకు? బెండింగ్ మూమెంట్ అంటే డి దగ్గర కావాలా. సో నేను డి దగ్గర చూస్తే, డి దగ్గర ఫింగర్ పెడితే మన చేయి పెట్టుకుంటే, సో రైట్ సైడ్ నుంచి ఏమైనా లోడ్ ఉందా? 3 న్యూటన్స్ ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది? 3 చూడండి, ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 2, అంటే 6 డిస్టెన్స్లో ఉంది. మరి 8 అనేవాడు ఉన్నాడు, ఇక్కడ నుంచి 2 + 2 అంటే 4 డిస్టెన్స్లో ఉన్నాడు. 2 + 2, మరి ఇది కన్సిడర్ చేయకూడదు, లోడ్ ఇక్కడ ఉంది, 2 + 2. అర్థమైందా? నెక్స్ట్ ఇంగర్ ఉన్నారా? ఉన్నారు. 5 అనేవాడు ఉన్నాడు, ప్లస్ ఎంత డిస్టెన్స్లో? మనం చేయి అక్కడే పెట్టినాం కాబట్టి 5 × 0 డిస్టెన్స్లో ఉన్నాడు. సో మనకు స్పేస్ లేదు కదా, పని చేస్తా నేను, దీని పైన ఉన్నదాన్ని కొంచెం ఎరేజ్ చేస్తా, స్పేస్ లేదు కాబట్టి. ఓకేనా? ఓకే, డన్. సో ఇప్పుడు చూడండి, 3 6 జా ఎంత? 18 ప్లస్ 8 4 జా 32. నెక్స్ట్ 5 × 0 0. సో టోటల్ ఆన్సర్ కావాలా. 18 + 2 ఎంత? 20. 20 + 30 ఎంత? 50 న్యూటన్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఏం కావాలా? బెండింగ్ మూమెంట్ అటు ఈ దగ్గర చూడాలా. అంటే ఇప్పుడు మనం చేయి ఎక్కడ పెట్టాలా? ఈ దగ్గర పెట్టాలా. రైట్ సైడ్ నుంచి చూడాలా. ఒక్కొక్క లోడ్ 3 అనే న్యూటన్స్ లోడ్ ఉంది. ఎంత డిస్టెన్స్లో? 4 + 2 + 2 అంటే 8. అంతేనా? నెక్స్ట్ 8 అనే న్యూటన్స్ లోడ్ ఉంది. 2 + 2 + 2 అంటే 8 అనేవాడు 6 డిస్టెన్స్లో ఉన్నాడు. 5 అనేవాడు 2 డిస్టెన్స్లో ఉన్నాడు. సో 8 3 జా 24, 8 6 జా 48, 5 2 జా 10. ఓకేనా? ఇప్పుడు చూద్దామా. సో ఇక్కడ ఎంత ఉంది క్వశ్చన్? 48. 48 + 4 ఎంత? 52. 52 20 62 72. 72 + 10 82 న్యూటన్స్. మరి కావాలంటే క్యాలిక్యులేటర్ చేయండి, నేను చేయాల్సిన అదే ప్రొసీజర్లో మీరు చేయాల్సిన పని లేదు. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ కొట్టండి, 82 న్యూటన్స్ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు పాయింట్స్ పెడదాం. సో ఎలా? ఏ దగ్గర ఎంత వచ్చింది? బెండింగ్ మూమెంట్ 0. బి దగ్గర ఎంత ఉంది? బి దగ్గర కూడా 0నే అంట. సి దగ్గర ఎంత ఉంది? 28 ఉంది, ఇది 28. డి దగ్గర ఎంత ఉంది? డి దగ్గర 50 ఉంది, 50 ఉంది. ఈ దగ్గర ఎంత ఉంది? 82 ఉంది, 82. ఓకేనా? సో ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం బెండింగ్ మూమెంట్లో ఏం చేయాలంటే, షియర్ ఫోర్స్ ఏం చేసాం? హారిజాంటల్ వర్టికల్ కదా. బెండింగ్ మూమెంట్లో ఏమొస్తుందంటే ఇంక్లైన్డ్ వస్తుంది, ఇంక్లైన్డ్. సో ఇంక్లైన్డ్ ఎక్కడ వస్తుంది? ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఎక్కడ వస్తుంది అంటే, క్వశ్చన్లో ఎప్పుడైనా కూడా మీకు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో మనకు పాయింటెడ్ లోడ్ ఇస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇంక్లైన్డ్ హారిజాంటల్గా వర్టికల్గా వస్తుంది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇంక్లైన్డ్గా వస్తుంది. అదే క్వశ్చన్లో యూడిఎల్ ఇస్తే, యూడిఎల్లో క్వశ్చన్ ఉంటే యూడిఎల్లో, సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇంక్లైన్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? కర్వ్ వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్లో. సో మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో మనకి యూడిఎల్ క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, మనం ఇక్కడ మిస్టేక్ చేసాము. యూడిఎల్ క్వశ్చన్ ఇస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇంక్లైన్డ్గా రావాలా. మనం ఇక్కడ దీన్ని హారిజాంటల్గా రాసేసినామా. మన క్వశ్చన్ యూడిఎల్ క్వశ్చన్ కదా. సో యూడిఎల్ క్వశ్చన్ కాబట్టి మనకి ఏం రావాలి? ఇక్కడ ఇంక్లైన్గా రావాలా. మనం మర్చిపోయినాం, ఇంక్లైన్గా రావాలా. మరి దాని కింద ఏం రావాలా? కర్వ్ రావాలా. క్వశ్చన్ పాయింటెడ్ లోడ్ అయితే హారిజాంటల్ వర్టికల్, ఇక్కడ ఇంక్లైన్డ్. యూడిఎల్ అయితే షియర్ ఫోర్స్లో ఇంక్లైన్ రావాలా, ఇక్కడ కర్వ్ రావాలా. అర్థమైందా పాయింట్? యూడిఎల్ వచ్చింది, ఇక్కడ ఇంక్లైన్డ్, ఇక్కడ కర్వ్ రావాలా, కాబట్టి కర్వ్ రాసినాం. ఇంక రిమైనింగ్ అని ఇంక్లైన్డ్ ఉండాలి, ఎందుకంటే పాయింటెడ్ లోడ్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఇంక్లైన్డ్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా చూపిస్తాం. అర్థమైంది కదా. సో ఒకసారి 1కి 2 సార్లు నీట్గా జాగ్రత్త చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ మన ఛానల్లో అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి సెర్చ్ చేయండి, మీకు క్వశ్చన్స్ అనేవి దొరుకుతాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దొరుకుతాయి. ఎంత వీలైతే అన్ని క్వశ్చన్స్ ఎక్కువ చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 100% మనం పాస్ అయిపోవాలా. ఓకేనా? క్లియర్ కదా. సో క్వశ్చన్లో ఎప్పుడు కూడా క్వశ్చన్లో పాయింటెడ్ లోడ్ ఇస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇంక్లైన్గా ఉండాలా, హారిజాంటల్ వర్టికల్ ఉండాలా, బెండింగ్ మూమెంట్ ఇంక్లైన్డ్ ఉండాలా. అదే క్వశ్చన్ ఇంకా యూడిఎల్ ఇస్తే, అంటే క్వశ్చన్ యూడిఎల్లో ఉంటే షియర్ ఫోర్స్ ఇంక్లైన్ ఉండాలా, బెండింగ్ మూమెంట్ కర్వ్ ఉండాలా. ఈ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఖచ్చితంగా మనకు
క్యాంటిలివర్ పైన లేదా సింప్లీ సపోర్టెడ్ పైన లేదా ఓవర్ హ్యాంగ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మీరు 100% నేర్చుకోవాల్సిందే మీరు పాస్ కావాలంటే. ఓకే, ఎవరికైతే ఎగ్జామ్ ఉందో రేపు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ కండి, బాగా రాయండి, 100% పాస్ అయిపోవాలా. ఓకే, థ్యాంక్ యూ.